గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో గ్లౌజెస్ ఇంకా మాస్క్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ అయితే మనం మాస్క్ రెడీ చేసుకుందామండి. మాస్క్ కోసం ఫస్ట్ ప్యాటర్న్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక పేపర్ తీసుకొని దాని మీద 7 ఇంచెస్ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఫస్ట్ ప్యాటర్న్ ఎందుకు చేస్తున్నా అంటే ఎక్కువ మాస్కులు స్టిచ్ చేయాలంటే ప్యాటర్న్ ఉంటే ఈజీగా ఉంటుంది. ఈచ్ టైం మనం మార్కింగ్ చేసుకోకుండా ప్యాటర్న్ పెట్టి కట్ చేసుకోవచ్చు. సో 7 ఇంచెస్ లైన్ మార్క్ చేశాను. లైన్ కూడా డ్రా చేస్తున్నానండి. ఇది కరెక్ట్గా కనిపించట్లేదు, బట్ అది 7 ఇంచెస్. కింద మీకు సబ్ టైటిల్స్ ఇస్తున్నాను. ఈ 7 ఇంచెస్ లైన్ నుంచి 2.5 ఇంచెస్ పైకి, అలానే 2.5 ఇంచెస్ కిందకి కూడా చిన్న మార్కింగ్ చేసుకొని లైన్ డ్రా చేసుకోండి. టోటల్ 5 ఇంచెస్. ఇప్పుడు ఆ సెంటర్ పాయింట్ నుంచి 2 ఇంచెస్ మార్క్ చేసుకుందాం. 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, అది కూడా ఒక లైన్ డ్రా చేసుకోండి. 2 ఇంచెస్ లైన్ మార్కింగ్ దగ్గర ఒక వర్టికల్గా ఒక లైన్ తీసుకుందాం. సో ఇప్పుడు ఆ సెంటర్ పాయింట్ నుంచి 2 ఇంచెస్ లైన్ వరకు ఒక కర్వ్ డ్రా చేసుకోండి. ఇలా పైన కింద కూడా ఒక కర్వ్. ఈ ఎండింగ్ దగ్గర 1.5 ఇంచెస్ పైకి, అలానే 1.5 ఇంచెస్ కిందకి మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఈ 2 లైన్స్ని కర్వ్తో జాయిన్ చేస్తున్నాను. చిన్న కర్వ్ ఇచ్చేయండి. సో మాస్క్ కోసం ప్యాటర్న్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని కట్ చేసుకోవాలి. నేను కట్ చేసేస్తున్నాను. కరెక్ట్గా లైన్ పైన కట్ చేసుకోండి. ప్యాటర్న్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు కటింగ్ స్టార్ట్ చేద్దాము. దీనికోసం ఒక క్లాత్ తీసుకోండి. క్లాత్ని డబల్ ఫోల్డ్ చేద్దాం. డబల్ ఫోల్డ్ చేసి ఈ ఆల్రెడీ చేసి పెట్టుకున్న ప్యాటర్న్ని దాని మీద పెట్టేసి మార్కింగ్ చేసుకోండి. సో ఇలా మార్క్ చేసుకున్నారు కదా, దీన్ని కట్ చేసుకుందాం. పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మాస్క్వి 2 పీసెస్ రెడీగా ఉన్నాయి. స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ అయితే దానికంటే ముందు మనం వెనుక థ్రెడ్స్ కట్టుకోవడానికి కావాలి కదా, దానికోసం ఒక క్లాత్ తీసుకున్నాను. ఈ స్ట్రిప్ లెంత్ ఎంత ఉంది అంటే 30 ఇంచెస్ లాంగ్ ఉంది, అలానే విడ్త్ ఏమో 1 ఇంచ్ ఉంది. ఇవి 2 స్ట్రిప్స్ కావాలి మనకి. ఇలాంటివి 30 ఇంచ్ లాంగ్ 1 ఇంచ్ విడ్త్తో 2 స్ట్రిప్స్ తీసుకొని కట్ చేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు మాస్క్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాం. ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసేయండి. యాజ్ ఇట్ ఈజ్ 2 కలిపి ఒక స్టిచ్ వేసేయండి. మీకు మాస్క్ స్టిచ్చింగ్ డైస్ చాలా ఉంటాయి, బట్ ఇది చాలా ఈజీ మెథడ్ అండి. ఇప్పుడు ఎడ్జెస్ ఉంటాయి కదా బ్యాక్ సైడ్, వాటిని డబల్ ఫోల్డ్ చేసి వాటిని కూడా స్టిచ్ చేసుకుందాము. దానివల్ల దారాలు ఏవి బయటికి రాకుండా ఉంటాయి, నీట్గా ఉంటుంది చూడటానికి కూడా. సో ఎడ్జెస్ ఇంకా ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు స్ట్రిప్స్ ఉన్నాయి కదా, వాటిని అటాచ్ చేద్దాం. దీన్ని ఫస్ట్ 2 సైడ్స్ కూడా ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేద్దాం.
స్ట్రిప్ స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ మనం టేప్‌తో 8 ఇంచెస్ మార్క్ చేసుకోండి. 8 ఆర్ 9 ఇంచెస్. అది ఎందుకంటే ఆ 9 ఇంచెస్ మార్క్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి మనం ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న మాస్క్ ఉంది కదా! దాన్ని లోపల పెట్టేసి దానిపైన స్టిచ్ చేద్దాం. ఓకే. ఇప్పుడు 9 ఇంచెస్ మార్క్ దగ్గరకొచ్చాము. ఈ మాస్క్ రా ఎడ్జెస్ ఉన్నాయి కదా! దాన్ని లోపల పెట్టేసేయండి రెండిటి మధ్యలో. కింద ఫోల్డ్ చేసింది ఉంది కదా! దానిపైన ఇది పెట్టేసి పైన ఫోల్డ్‌ని కవర్ చేసేసి స్టిచ్ చేసేద్దాం. సో, రా ఎడ్జెస్ అనేవి లోపలికెళ్ళిపోతాయి. ఈ పైది కవర్ చేసి స్టిచ్ వేసేయండి. ఇలానే కంప్లీట్‌గా ఎండింగ్ వరకు కూడా ఇలానే స్టిచ్ చేస్తూ వెళ్ళండి. ఈ ఎండింగ్‌లో ఏంటంటే ఎండింగ్ లోపలికి ఫోల్డ్ చేసి తర్వాత డబుల్ ఫోల్డ్ చేసుకోండి. ఓకే. పైన స్ట్రిప్ అనేది అటాచ్ చేయటం అయిపోయింది. సేమ్ ఇదే ప్రాసెస్ కింద కూడా చేయాలి. సేమ్ 30 ఇంచ్ మాస్క్‌కి అటాచ్ చేద్దాం. సో, 2 కంప్లీట్ అయిపోయాయండి. ఫైనల్‌గా మాస్క్ ఇలా ఉంటుంది. నాకు ఇది ప్రిపేర్ చేయడానికి కంప్లీట్‌గా ఇదండి మాస్క్. నెక్స్ట్ మనం గ్లౌజెస్ ఎలా ప్రిపేర్ చేయాలనేది చూద్దాము. గ్లౌజెస్ మీరు ఈ టైంలో బయటకి వెళ్తే కంపల్సరీ గ్లౌజెస్ వేర్ చేయండి. అలానే పాటీ మిక్స్ అలాంటివి కలుపుకునేప్పుడు కూడా గ్లౌజెస్ మీకు చాలా యూజ్ అవుతాయి. దీనికోసం ఒక ఓల్డ్ లెగ్గిన్ తీసుకున్నాను. ఇదైతే స్ట్రెచింగ్ అది బావుంటుందని చెప్పి. కాటన్ క్లాత్‌తో కూడా చేయొచ్చు. బట్ మీరు కొంచెం మార్క్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాల్సొస్తుంది. లెగిన్ అయితే స్ట్రెచ్ అవుతుంది కాబట్టి కరెక్ట్‌గా మార్క్ చేసుకుందాం. హ్యాండ్ పెట్టి దాని చుట్టూ కూడా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఈ లెంత్ అనేది మీకు ఇష్టమండి. మీరు ఎల్బో వరకైనా డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ మార్కింగ్ మీద కట్ చేసుకుందాం. కంప్లీట్‌గా అన్ని ఫింగర్స్ కూడా సేమ్ ఎలా మార్కింగ్ ఉందో అలానే కట్ చేసుకోండి. ఇది 2 ఫోల్డ్ చేసాం కదా! 4 పీసెస్ వస్తాయి. అది అలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా. 4 పీసెస్ కదా! 2 విడిగా తీసుకొని దేనికది స్టిచ్ చేసుకోండి. అంతే అండి. స్టిచ్ చేసుకున్నాక అవి గ్లౌజెస్